ఇది చాలా టేస్టీ, హెల్త్‌కి సూపర్. లాస్ట్ వరకు చూడండి. పాయాసం జాయింట్స్‌కి, బోన్స్‌కి చాలా మంచిది. కోల్డ్‌కి, వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి సూపర్‌గా హెల్ప్ చేస్తుంది. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్. మనం ఇంట్లో ఉన్న వాటితోటైతే చేసుకోవచ్చు. ఫస్ట్‌గా మనం పసుపు, ఉప్పుతోటి ముక్కల్ని నీట్‌గా పట్టించి 1కి 3 సార్లయితే నీట్‌గా వాష్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టినప్పుడు మనకి చాలా సాఫ్ట్‌గా అయితే కుక్ అవుతుంది. దానికోసం మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. సో, ఉప్పు, పసుపు అండ్ అల్లం పేస్ట్ ఇష్టమైతే ఆయిల్ కూడా పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే మనం తీసుకోవాలి. అప్పుడే జ్యూసీగా అయితే కుక్ అవుతుంది. విజిల్ తీసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. సో, చాలా సింపుల్. మీకు 1 మినిట్‌లోనే నేను ఎలా వండాలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్‌లా వచ్చేలాగా ఆనియన్ అయితే వేపుకోవాలి. కొంచెం స్పైసీ కోసం అయితే ఒక 4, 5 చిల్లీలైతే వాడాలి. చాలా సింపుల్‌గా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గోట్ లెగ్స్ పాయాన్ని తీసుకొని అందులో అయితే మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీతోటి తినాలి అనుకున్నప్పుడైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి. లేదు మనం రైస్‌తో తినాలి అనుకున్నప్పుడు జస్ట్ వాటర్ కన్సిస్టెన్సీ మాత్రం ఎక్కువ తక్కువ జస్ట్ చపాతీతో తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయాలి. అన్నంతో తినాలి అనుకున్నప్పుడు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం ధనియా పౌడర్, కారం, గరం మసాలా వేసుకొని క్లోజ్ చేసుకోవాలి లిడ్. అప్పుడే కొంచెం ఆ స్మెల్ అంతా ముక్కలకు పట్టి టేస్ట్ అయితే బావుంటుంది. మనం బాగా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అయితే పైకొస్తుంది. పైకి తేలడం స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కొరియాండర్ వేసుకొని బంద్ చేసేయడమే. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కూడా మీకు సింపుల్‌గా ఉండాలని 1-2 మినిట్స్‌లో నేను కుకింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపించాను. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్స్ ఫర్ వాచింగ్.